హలో అండి బాలగారు. ఏపీలో ఈ మధ్యకాలంలో అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. లేదంటే మహిళలు ఏదో రకంగా బలైపోతున్నారు. అంటే గత కొన్ని నెలలుగా మనం చూస్తున్నట్లయితే చాలా ఇన్సిడెంట్స్ ఏపీలో ఎక్కువగా మనం ఆ పర్సంటేజ్ కనబడుతూ ఉంది. అండ్ నిన్నటికి నిన్న అనంతపురం జిల్లాలో జరిగిన దుర్ఘటన, ఇంటర్ విద్యార్థిని అమ్మాయి తన్మయి బండెక్కెళ్ళింది, విగతజీవిగా పడుంది. ఏం చెప్తారు? ఇక్కడ అమ్మాయి తప్పనాలా, అబ్బాయిది తప్పనాలా, ప్రభుత్వాలని దూషించాలా, లేకపోతే ప్రభుత్వాలని ఇవన్నిటికీ కారణాలని నిందించాలా? అర్థం కాని పరిస్థితి. మొట్టమొదటిగా మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వం ఉండేది దేనికోసం? ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ దేనికోసం? పోలీస్ డిపార్ట్మెంట్కి ఎక్స్టెన్సివ్ పవర్స్ ఎందుకు ఇచ్చారు? టు సేఫ్ గార్డ్ ఆఫ్ పీపుల్. అవునా? వాళ్ళు క్రైమ్ జరిగేదానికంటే క్రైమ్ని ప్రివెంట్ చేసే దాంట్లో ముందు చూపులో ఉండాలి. ఈరోజు పోలీసు వాళ్ళు ఎలా ఉన్నారు? క్రైమ్ జరిగిన తర్వాత వస్తున్నారు, క్రైమ్ని ప్రివెంట్ చేయట్లేదు. ఎందుకోసం అంటే 2 things ఇక్కడ: ల్యాక్ ఆఫ్ రిక్రూట్మెంట్, సఫిషియంట్ పోలీస్ లేకపోవడం ఒకటి, మానిటరీ సిస్టమ్ లేకపోవడం ఒకటి. సొసైటీలో పీస్, ట్రింక్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. లా అండ్ ఆర్డర్ కంటే ఇంపార్టెంట్ ఏదో తెలుసా? పబ్లిక్ ఆర్డర్. ఓకే, పబ్లిక్ ఆర్డర్లో లేకున్నప్పుడు మీకు లా అండ్ ఆర్డర్ ఎలా కంట్రోల్లో ఉంటుంది? పబ్లిక్ డిజార్డర్లో ఉంది. పబ్లిక్ డిజార్డర్లో ఎందుకు ఉంది? సైకలాజికల్ డిజార్డర్ అయిపోయారు. సైకలాజికల్ డిజార్డర్ ఏ విధంగా అయిపోయి ఉన్నారు? సో కాల్డ్ క్రియేటివ్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్ అండ్ క్రియేటివ్ ఆఫ్ మీడియా సిస్టమ్ పబ్లిక్ని డిజార్డర్ చేసేసింది. ఈ డిజార్డర్ చేసేసిన పబ్లిక్ని రైట్ ఆర్డర్లో పెట్టాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? పబ్లిక్ ఇన్ ఆర్డర్ని నేర్పించాలి. అది నేర్పించినప్పుడు మీకు ఏమవుతుంది? లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది ఆల్వేస్గా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయి ఉన్నారు. గతంలో ఆయన ప్రచారం ప్రొపగండా చేసింది ఏంటి? ఆయన వస్తే ఇలాంటివి ఏవి జరగవు అని నమ్మించారు ప్రజల్ని. కానీ వచ్చిన తర్వాత ఎన్ని సంఘటనలు జరిగినా ఆయన ఫోకస్ దేని మీద ఉంది? సనాతన ధర్మం ప్రజల్ని కాపాడుతుందా? గుళ్ళకెళ్ళి నీళ్లు పోసి కడిగితే ప్రజల్ని కాపాడుతారా? ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఆ డిప్యూటీ సీఎం మీద ఉంది. ఎందుకు? బికాస్ సీఎం కాని సీఎం ఆయన, డిప్యూటీ సీఎం అంటే. జనాలు ఆయన నమ్మి ఓట్లు వేసినప్పుడు అమ్మాయిలు ఈ విధంగా 30,000 పై చిలుకున్న అమ్మాయిలందరూ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని చెప్పేసి అని ఆయన చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత, పవర్లోకి వచ్చిన తర్వాత ఎంతమందిని ఆయన రిటర్న్ తీసుకొచ్చారో డేటా నేను కరెక్ట్ చెప్పానా లేదా, నేను కరెక్టా కాదా, తర్వాత ఈయన హయాం వచ్చిన తర్వాత ఎంతమంది మీద దాడులు జరుగుతుంటే ఈయన ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు? ఈయన సినిమాకు సంబంధించినవి అయితే వీడియోలో అనేకంగా ఫోటోషూట్లు ఇస్తారు, అందరికి అపాయింట్మెంట్లు ఇస్తారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకని పనులన్నీ నడిచిపోతుంటాయి. ఇలాంటి విషయాలను ఎందుకు వెళ్ళట్లేదంటే ప్రజలు ప్రశ్నించాలి. మీరు నేను కూర్చొని మాట్లాడుకుంటాం, బట్ ప్రజలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒక ఆడపిల్ల ఇక్కడే నాకు కడుపు నొప్పి వస్తుంది, డ్రింక్ తాగొస్తానని చెప్పి బండికి వెళ్ళిపోయింది. పేరెంట్స్కే తెలియని పరిస్థితి, కాపాడలేని పరిస్థితి. ఎక్కడో ఉన్న ప్రభుత్వాల మీద ఎట్లా నిందిస్తారు? ఇప్పుడు పోలీస్ వాళ్ళకి అంత ఎక్విప్మెంట్ ఎందుకు ఇచ్చారు? వాళ్ళ వరకు పోలీస్ వాళ్ళకి పెట్రోలింగ్ కార్స్ ఎందుకు ఇచ్చారు? పోలీస్ వాళ్ళకి 24 గంటలు × 7 24/7 డ్యూటీస్ని ఎందుకు ఇచ్చారు? విజువల్ పోలీసింగ్ అని ఎందుకు పెట్టారు? ఓపెన్ పోలీసింగ్ అని ఎందుకు పెట్టారు? పనిలాగా పెట్టారా? అంటే మీరు ఖజానా నుంచి డబ్బులు, అంటే ట్రెజరీ నుంచి డబ్బులు బయటకు తీసుకొని ఎక్స్పెన్సెస్ చూపించుకొని తిని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయడం కోసం పెట్టారా? కాదు కదా. విజువల్ పోలీసింగ్ అయినా ఒకటండి, విజువల్ పోలీసింగ్ అయినా వినండి, విజువల్ పోలీసింగ్ అయినా ఓపెన్ పోలీసింగ్ అయినా ఎందుకు పెట్టారు? పనిలాగా పెట్టారా? మై స్ట్రైట్ క్వశ్చన్. లేదు అంటే ట్రెజరీలో డబ్బులు ఉన్నాయి, బయటికి ఎలా తీయాలని దానికి ఒక కాజ్ పెట్టి తీసారా? దిస్ 2 క్వశ్చన్ ఐ హ్యావ్. ఎందుకు పెట్టారు? రీజన్ చెప్తా. ఇప్పుడు హైదరాబాద్లో అమీర్పేట్లో వ్యాన్ ఉంటుంది, ఇన్స్ట్రక్టర్ వ్యాన్ అని చెప్పేసి అని బ్లాక్లో ఉంటుంది. ఎందుకు వాళ్ళు అక్కడ ఉంటున్నారు? వాళ్ళకేం పనిలేవా? తిరుక్కోవచ్చు కదా హ్యాపీగా. ఎందుకు ఉంటున్నారు? ప్రతి సెంటర్లో ఉంటున్నారు. దేనికోసం ఉంటున్నారు? ఇలాంటి సంఘటనలు జరగకుండా వాళ్ళు మానిటర్ చేస్తుంటారు. దట్ ఈస్ కాల్ పోలీసింగ్. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో పోలీసింగ్ ఏం చేస్తున్నారు? ఒక హోమ్ మినిస్టర్ కూర్చొని పక్కన 2 సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు కూర్చొని ఇంటిమిడేటింగ్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళని ప్రజల్ని కొట్టండి అని చెప్పేసి, సివిలియన్ని కొట్టని ఏం జరగదని చెప్పేసి అని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇంకా రాష్ట్రంలో ఎవరైనా ఏం ఆలోచిస్తారు? ఇలాంటి అరాచకాలే జరుగుతాయి. అండ్ వన్ మోర్ థింగ్, హోమ్ మినిస్టరు రైట్ అండ్ లెఫ్ట్లో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు కూర్చొని ఇంటిమిడేట్ చేయడం. లా అండ్ ఆర్డర్ని పెట్టాల్సిన వాళ్ళే లా అండ్ ఆర్డర్ని మిస్యూజ్ చేయండి అని చెప్పేసి అని బహిరంగంగా ఒక మీడియా ముందు చెప్తున్నప్పుడు ఇంకా పబ్లిక్ ఏముంది? ఆఫీసర్లు అలా చేస్తున్నప్పుడు కనీసం కూర్చొని ఆఫీసర్ల కన్నా కొంచెమైనా నాలెడ్జ్ ఐపీఎస్ చేసి వచ్చారు కదా, కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. మేడం మీరు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు, ఇలా మనం ప్రమోట్ చేయకూడదని చెప్పేసి అని
వాళ్ళకైనా బుద్ధి ఉండాలా? అధికారులకు అన్ని అధికారాలు ఉన్నాయి అనుకుంటున్నారా మీరు? అధికారులకు అన్ని అధికారాలు అంటే ఏంటి? ఇంటిమిడేట్ చేయడమా? అంటే ఇల్లీగల్గా కొట్టడమా? మరి అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు, హైకోర్టు ఎందుకు, మరి డిస్ట్రిక్ట్ కోర్టు ఎందుకు, మరి అలాంటప్పుడు ట్రయల్ కోర్ట్స్ ఎందుకు, మెజిస్ట్రేట్ కోర్ట్స్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు తీసిపడేస్తే అయిపోయింది కదా. చట్టం అమెండ్ చేసండి. ఇంకా అలాంటప్పుడు డెమోక్రసీ ఎక్కడ ఉందండి ఇండియాలో? ఇండిపెండెన్స్ ఎక్కడ ఉంది? బ్రిటిష్ పాలన కంటే ఘోరంగా ఉంది కదా. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు పోలీస్ వాళ్ళని యూజ్ చేసేవాళ్ళు ఎవరి మీద? ఇండియన్స్ మీద. దేనికోసము? వాళ్ళ కంట్రోల్లో మనం పెట్టుకోవడం కోసము. ఈరోజు పోలీస్ వ్యవస్థని ఎవరు యూజ్ చేస్తున్నారు? ఇదే పొలిటీషియన్స్ యూజ్ చేస్తున్నారు. దేనికోసము? ఆ సోకాళ్ళు కొంతమంది కంట్రోల్లోకి ప్రజలు ఉండడం కోసము. సిగ్గు ఏమాత్రం ఉన్నా మనలాంటి ప్రజలందరూ కూడా ఇంకా తిరుగుబాటు చేయకుండా కామ్గా వాళ్ళు చెప్పింది వింటూ కూర్చుంటున్నాము, లా తన పని తను చేసుకుంటూ పోతుందంటే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఒక సీనియర్ అడ్వకేట్ ఒక మాట అన్నారు, ఏమని? ఇంకా ఇక్కడ లా పని చేయట్లేదు, కత్తులు కటార్లు తీసుకుని బయటికి వెళ్ళాలని చెప్పేసి. అదే మాటను ఒకసారి బారో చేసుకుందామా మనం కూడా? ఆయన చెప్పింది మనం ఫాలో అవుదామా? ఈరోజు మా రక్షణ మేము చేసుకుంటాం, పోలీసు వాళ్ళు ఏం చేయలేరని చెప్పేసి మేము కూడా కత్తులు కటార్లు తీసుకుని వెళ్ళడానికి స్కోప్ ఇస్తారా మరి? ఎందుకంటే ఇప్పుడు నా రక్షణ నేను చేసుకోవాలి కదా, ఎవడు కాపాడుతాడు నన్ను? అంటే కంపేర్ చేస్తే తెలంగాణతో మనం చూసినట్లయితే ఏపీలో మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, లేకపోతే బాలికల మీద జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, ఈ పర్సంటేజ్ కాస్త ఎక్కువ అవుతుంది, క్రైమ్ రేట్ పెరుగుతుంది అనేది మనం వింటున్న మాట. అదే చెప్తున్నాం కదా, పోలీస్ బికమ్ ఏ పపెట్స్ ఆఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పొలిటీషియన్స్. రీజన్ చెప్తా ఎందుకనేసి. చిన్న ఎగ్జాంపుల్, రీసెంట్గా ఒక కేసు జరిగింది. ఏదో సోషల్ మీడియాలో ఏదో కామెంట్స్ పెట్టారని చెప్పేసి అని. ఆ సోషల్ మీడియా కామెంట్స్ దాని గురించి నైట్ ఎప్పుడో పోతుంటే అదేంటి చెరువు గట్టున పోతుంటే ఒక వ్యక్తి వీడియో చూశాడంట, ఎప్పుడో 3 ఏళ్ల వీడియో. ఆయన చూడగానే అప్పటికప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాడంట. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడంట. పోలీస్ స్టేషన్ వాళ్ళు అప్పటికప్పుడే ఎఫ్ఐఆర్ కట్టేశారంట. నైట్ పోలీసు వాళ్ళు బయలుదేరారు, హైదరాబాద్కి వచ్చారు, ఆయన పట్టుకున్నారు, వెళ్ళిపోయారు, మొత్తం రాష్ట్రం అంతా తిప్పారు. ఏమండి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదా? పోలీసు వాళ్ళు కూడా పక్కన పెట్టండి, ట్రయల్ కోర్ట్ జడ్జిలు ఏం చేస్తున్నారు? మైండ్ అప్లికేషన్ ఎందుకు పెట్టట్లేదు వాళ్ళు? ఇక్కడ పోలీసు వాళ్ళు తప్పు చేస్తున్నారు, మరి ట్రయల్ కోర్ట్ జడ్జెస్ ఉండేది, మెజిస్ట్రేట్లు ఉండేది దేనికోసము? మెజిస్ట్రేట్లు ఉండేది తప్పుల్ని చూసుకొని ఇది చేసుకోవడం కోసమే కదా. వాళ్ళు కూడా అదే తప్పులు చేస్తే ఇంకా పోలీసు వాళ్ళకి పెద్ద తేడా ఏముంది? సో ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయంటే ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో, రాజ్యాంగం ఉంది, లాస్ ఉన్నాయి, రూల్ ఆఫ్ లా మనం పాటించాలి అనే సెన్స్ని పక్కన పెట్టేశాం ఈరోజు. కానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా బాగానే పెరిగిపోతుంది. ఇన్స్టాలో పరిచయం 1 మంతే అయింది, బండెక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం అమ్మాయిని తప్పు పట్టలేమా, పేరెంట్స్ని తప్పు పట్టలేమా, ఆ అబ్బాయిని తప్పు పట్టలేమా? ఇక్కడ సైకలాజికల్ ఆస్పెక్ట్ అండి. ఇప్పుడు నేనేమంటున్నా, ఒక అమ్మాయి ఒక అబ్బాయికి పరిచయం అయినా మాక్సిమం ఏ అబ్బాయి ఒక అమ్మాయిని చంపాలని ఫస్ట్ అనుకోడు. చంపాలన్నంత స్టేజ్ ఆఫ్ మైండ్కి వచ్చాడు అంటే ఆ అబ్బాయి పెంపకం ఎలాంటిది? అలా ఏమీ లేకుండా అబ్బాయి బీర్ బాటిల్స్తోనూ పెట్రోల్తోనూ అయితే ఏదో బర్న్ చేశాడు కాబట్టి ఏదో ఒకటి అయితే యూజ్ చేశారు, ఎట్లా వెళ్తారు? నేను అదే అంటున్నాను. ఎప్పుడైనా ఒక అమ్మాయి ఒక అబ్బాయితో వెళ్తుంది అంటే ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి పరిచయం ఉండి ఎంతో కొంత నమ్మి వెళ్తారు. ఎవరు నమ్మకం లేకుండా వెళ్ళరు. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనలను బేస్ చేసుకుని ఆ అబ్బాయి అంత క్రూరతంగా మారుతున్నాడు అంటే అతని పెంపకం ఎలాంటిది, అతని సైకలాజికల్ స్టేటస్ ఎలాంటిది, వాళ్ళ పేరెంట్స్ సైకలాజికల్ స్టేటస్ ఎలాంటిది, వాళ్ళ పేరెంట్స్ బతుకుతున్న సమాజం ఎలాంటిది, ఆ సమాజంలో మనుషుల యొక్క స్టేటస్ ఎలాంటిది, వాళ్ళ యొక్క సైకలాజికల్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ పరిశీలించాల్సిన అవసరం చాలా ఉంది. ఒక వ్యక్తికి బెయిల్ ఇచ్చి బయటికి ఎందుకు పంపిస్తారో తెలుసా మీకు? సొసైటీలో మళ్ళీ రీహాబిలేట్ అవ్వమని చెప్పేసి. పనిష్మెంట్ వేసిన తర్వాత మళ్ళీ ప్రిజన్ సెంటర్ నుంచి మళ్ళీ ఎందుకు బయటికి పంపిస్తారో తెలుసా మీకు? ప్రిజన్ సెంటర్లో రీహాబిలేట్ చేయమని చెప్పేసి. కానీ క్రిమినల్స్ ఇప్పుడు క్రైమ్ ఎక్కడ జరుగుతుంది? పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళే క్రిమినల్స్ని తయారు చేస్తున్నారు. ప్రిజన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు క్రైమ్స్కి బాస్లు అయిపోతున్నారు, అక్కడే క్రైమ్ నేర్చుకొని వస్తున్నారు. మరి ఏం చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్? గవర్నమెంట్ ఏం చేస్తుంది? క్రిమినల్స్ని తయారు చేస్తున్నారా, క్రిమినల్స్ని రెడ్యూస్ చేస్తున్నారా? పోలీస్ డిపార్ట్మెంటే స్పాన్సర్డ్ కేసెస్ని తయారు చేస్తున్నారు మీరు. ఇలాంటి స్పాన్సర్డ్ కేసెస్ తయారు చేసినప్పుడు క్రైమ్ పెరగాక ఇంకేం పెరుగుతుంది? దీనికి ఎలా అడ్డుకట్టేయాలి? ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటాయి? ఇలాంటి ప్రభుత్వాలకి, ఇలాంటి ఎమ్మెల్యేలకి, ఇలాంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్కి ఇంకా ఓట్లు వేసుకుంటూ కూర్చుంటే దయచేసి చెప్తున్నా, మీ బతుకులు, మీ భవిష్యత్తులు, మీ పిల్లల భవిష్యత్తులు మీరు అంధకారంలో పెట్టినట్టే. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.